అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ త్రియపప్ప అమ్మ వ్లాగ్స్. ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన మస్క్ మిలన్తో జ్యూస్ ఎలా ప్రిపేర్ చేస్తారో ఈరోజు తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ నేను 2 స్పూన్ల సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను. సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని సగ్గుబియ్యాన్ని హాఫ్ కుక్ అయ్యేంతసేపు ఉడికించుకోవాలి. మరోవైపు పాలు వేడి చేసుకొని పాలు మరిగిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. పాలలో సగ్గుబియ్యాన్ని వేసిన తర్వాత కొద్దిసేపు ఉడికించుకోవాలి. మరోవైపు ఒక గిన్నెలో ఒక చెంచా కస్టర్డ్ పౌడర్ తీసుకొని కాచి చల్లార్చిన పాలని కొద్దిగా వేస్తూ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలతో ఉడుకుతున్న సగ్గుబియ్యం మిశ్రమంలో 3 చెంచాల షుగర్ని నేను యాడ్ చేస్తున్నాను. మస్క్ మిలన్ ఆల్రెడీ తీయగానే ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ షుగర్ని కొంచెమే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు సగ్గుబియ్యం పాలలో షుగర్ కూడా కంప్లీట్గా మెల్ట్ అయిన తర్వాత ఇంతకుముందు కలిపి పక్కన పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ పాలలో దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కస్టర్డ్ మిశ్రమాన్ని పాలలో యాడ్ చేసుకున్న తర్వాత 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని బాగా చల్లార్చుకోవాలి. మరోవైపు మస్క్ మిలన్ని ఇలా కట్ చేసుకొని అందులోని గింజలని సపరేట్ చేసి గుజ్జుని మాత్రమే తీసుకొని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మస్క్ మిలన్ని చల్లార్చుకున్న కస్టర్డ్ మిశ్రమంలో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మస్క్ మిలన్ మిశ్రమాన్ని 2 గంటల సేపు అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2 గంటల తర్వాత ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసి ఈ మస్క్ మిలన్ మిశ్రమాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని నానబెట్టి పక్కన పెట్టుకున్న సబ్జా గింజల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. సబ్జా గింజల్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కాజు బాదాంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా పైనుంచి స్ప్రింకిల్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన మస్క్ మిలన్ జ్యూస్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా యూట్యూబ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.